హలో ఎవరివన్. అయితే మనము చాలామంది అడిగారు, అంటే ఈ 2025లో జరగబోయే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఎంత పెట్టుకుంటే బెటరు, అంటే ఎంత ఉండబోతుంది, ఒక అనాలిసిస్ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు కదా. సో ఈరోజు మనము ఈ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. అంటే ఇది చేయడానికి నేను దాదాపు ఒక 2 days అయితే ట్రై చేసినాను వీడియో ఇది రెడీ చేసుకోవడానికి. సో కాబట్టి కొంచెం లేట్ అయింది. ఈ అనాలిసిస్తో పాటు ఇంకొక వీడియో కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే మనము 2024 తోటే కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు నేను ఒక వీడియో చేసినాను, అంటే అది 2023లో 2022 మా బ్యాచ్ తోటి కంపేర్ చేస్తూ ఒక వీడియో చేసినాను. మనకి అక్యురేట్గా అదే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. సో ఎంత ప్లస్ ఉంటే వస్తుంది అని చెప్పేసి నేను ఒక వీడియో చేసినాను. సో అక్యురేట్గా మనకి అదే జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో కూడా మనము అంటే ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకి రిజల్ట్ వస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి టోటల్ పోస్టులు అన్నీ 39,481 పోస్టులు ఉన్నాయి. సో ఇంకా పోస్టులు పెరుగుతాయంటే చెప్పలేం, పెరగచ్చు. సో ఇది టెంటేటివ్ పోస్టులు మాత్రమే. సో మనకి ఇంకా పోస్టులు యాడ్ చేసి మనకి 45, 46, 50,000 కూడా చేయొచ్చు. ఓకేనా. సో కాబట్టి పోస్టులు పెరగచ్చు. బట్ మనమైతే ఇప్పుడు ఒక 40,000 అరౌండ్గా అని చెప్పుకోసం అనుకుందాం. సో మళ్ళీ ఈసారి లాంగ్వేజ్ ఏంటిది, తెలుగు ఉంది. ఓకేనా. సో లాస్ట్ టైము ఈ తెలుగు ఉండడం వల్లనే దెబ్బ కొట్టింది. సో మనకి ఇది ఇబ్బంది అయింది. ఎందుకంటే కట్ ఆఫ్ తెలుగులో పేపర్ ఇప్పుడు 2022లో ఇంగ్లీష్లో ఉంది 2022 వరకు. తర్వాత 2023లో ఇంగ్లీష్లో ఉంది. 2024 వచ్చేసరికి మనకి తెలుగులో పెట్టేసరికి చాలా మంది అప్లై చేసి ఎవరికైతే ఇంగ్లీష్ ఇబ్బంది ఉందో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం తొలగిపోయి ఈజీగా క్లియర్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు తెలంగాణ పోలీసులకు కానీ, సో ఏపీ పోలీస్ కానీ తెలుగులోనే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి చాలా ప్లస్ అయిపోయింది. సో ప్లస్ కావడం వల్ల చాలామంది అయితే అప్లికేషన్ చేసి రావడం జరిగింది. సో ఈ కోణంలో చూసుకున్నాం. అయితే అప్పుడు 2023 బ్యాచ్లో మనకి సో అప్లికేషన్స్ ఎన్ని ఉండే అంటే మనకి ఒక 45 to 47 lakhs అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈసారి అరౌండ్గా మనం ఒక 50 lakhs అనుకుందాం. అంటే నేను ఆర్టీఐ రిప్లై నేను చూడలేదు. సో అనుకుందాం, సరే చూద్దాము. సో ఒకసారి మనకి 40,000 పోస్టులు అనుకుందాం. తెలంగాణలో చూసుకుందాం. తెలంగాణలో 2024లో పీఈటీ పీఎఫ్టీకి కట్ ఆఫ్ ఇవ్వడం ఉంది. అంటే ఒక డౌట్ ఉండవచ్చు ఏంటంటే, సో గతంలో ఏంటంటే మనకి పీఈటీ పీఎఫ్టీని సో ఒకే రోజు కండక్ట్ చేసారు. మెడికల్ ఒకే రోజు కండక్ట్ చేసారు కదా. డిఎంఈ కూడా ఒకే రోజు కండక్ట్ చేసారు కదా. మరి ఈసారి ఏ విధంగా ఉంటుంది చెప్పలేమండి. ఎందుకంటే పోయినసారి ప్రాసెస్ చాలా డిలే అయిపోయింది. సో డిలే అయిపోయిన తర్వాత ఆ టైంని రెడ్యూస్ చేయడానికి 1 డేలో టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈసారి ఏంటంటే మనకి ప్రాసెస్ని అయితే రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారము తీసుకెళ్తారు కాబట్టి సో పీఈటీ పీఎఫ్టీ సపరేట్ అంటే మనకి ఫస్ట్ సిబిటీ 1కి క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి పీఈటీ పీఎఫ్టీకి పిలిచి, సో పీఈటీ పీఎఫ్టీలో క్వాలిఫై అయిన వాళ్ళని మళ్ళీ డిఎంఈ అంటే మెడికల్ ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్. సో మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అయితే జరగడానికి అయితే ఎక్కువ హోప్స్ ఉంది. ఆ లాస్ట్ టైం ఏంటంటే మనకి టైం లేదు, చాలా డిలే అయిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా చేయడం జరిగింది. సరే చూద్దాం ఒకసారి. మరి ఈసారి నక్సల్ ఒక పాయింట్ అనేది, నక్సల్లో తెలంగాణలో వచ్చేసి ఒకటే నక్సల్ డిస్ట్రిక్ట్ ఉంది. సో ఏపీలో వచ్చేసి 2 ఉన్నట్టున్నాయి. ఓకేనా. తెలంగాణలో 2 ఉన్నాయి, ఏపీలో 1 ఉంది. తెలంగాణలో ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం అనుకుంటా. సో ఏపీలో 1 ఉంది. సో కాబట్టి సో టోటల్గా మనమైతే జనరల్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా. నక్సలు కొంతమంది తక్కువ మంది ఉంటారు కాబట్టి సో నక్సలు ఉన్న డిస్టిక్ వాళ్ళు మీరు అనాలిసిస్ చూసుకోండి. బట్ టోటల్గా ఏంటంటే జనరల్ మీదే ఉంది. సో ఈ నక్సల్ వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి 40 మార్క్స్ పెట్టింది. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ దేనికి, CBT 1 నుంచి పీఈటీ పీఎఫ్టీకి. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్కి 40 పెట్టిండు. ఓబీసీకి వచ్చేసరికి 77 పెట్టిండు. ఓబీసీ వాళ్ళకి 77, ఎస్సీకి 66, ఎస్టీకి 97, యూఆర్కి 78. ఇక్కడ చూసిరా ఎస్టీకి 97. ఎందుకు ఎస్టీకి 97 అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పిన నేను ఫస్ట్ బ్యాచ్. ఎందుకంటే ఎస్టీకి హైట్ అనేటువంటి తక్కువ. హైట్ ఎంత మనకి 167 సెంటీమీటర్స్ ఎస్టీకి హైట్. సో జనరల్ వాళ్ళకి ఎంత 170 సెంటీమీటర్స్. సో హైట్ దగ్గర చాలా మెయిన్ కాబట్టి హైట్ దగ్గరనే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎస్టీ వాళ్ళు అయితే చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరుగుతుంది, హైట్ తక్కువ కాబట్టి. సో ఆ తర్వాత యూఆర్లో మనకి 78 ఉండడం జరిగింది. సో ఆ తర్వాత నక్సల్ చూసుకుంటారే, ఈడబ్ల్యూఎస్కి 40, ఓబీసీకి 70, ఎస్సీకి 51, ఎస్టీకి 82, యూఆర్కి 71 ఉంది.
సో ఈసారి అంటే 2025లోకి ఎంత పెట్టుకుంటే అంటే ఎంత ఉంటే జాబ్ రావచ్చు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్కి 40 ఉంది కదా, సో 40 ఉంటే దీనికి ఒక +20 అయితే ఈజీగా పెట్టుకోండి. తక్కువలో తక్కువ +20 అంటే 60 మార్కులు అయితే మీరు ఓకేనా. సో 60 మార్కులు అయితే ఈజీగా దాటడానికి ప్రయత్నం చేయండి. దాటడానికి నేను చెప్పేది 60 మార్కులు దాటడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకు 20 అంటున్నా కూడా నేను చెప్తాను కిందికి రాగానే. సో ఇక్కడ ఒక 20 వేసుకుంటే, ఇక్కడ ఒక 20 వేసుకుంటే మనకి ఇదివరకు ఓబీసీ వాళ్ళకి ఒక 97+ అంటే మ్యాక్సిమం మనకి 100+ టార్గెట్ పెట్టుకోండి. 100+ వస్తే ఏదో ఒక జాబ్ వస్తుంది. నీకు మంచి జాబ్ రావాలంటే ఖచ్చితంగా 120+ స్కోర్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 120, 130 స్కోర్ పెట్టుకుంటేనే నీకు 100+ ఈజీగా వస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఎస్సీకి 66 ప్లస్ ఎస్సీకి మనకి వచ్చేసి 86 అంటే 90+. సో ఆ తర్వాత ఎస్టీకి మ్యాక్సిమం మనకి ఇప్పుడు +20 అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు చూడండి, 117 అంటే వాళ్ళు కూడా ఎలాగో 120+ రావాలి. ఓకేనా. సో యూఆర్ ఖచ్చితంగా 120+ పెట్టుకోండి. సో ఈ స్కోర్ పెట్టుకుంటే ఏదో ఒక జాబ్ వస్తుంది. అంటే ఈసారి మ్యాక్సిమం నీకు 100+ వస్తేనే జాబ్ వస్తుందని ఫిక్స్ కానీ, 100+ వస్తేనే జాబ్ వస్తుందని ఫిక్స్ కానీ. సో ఆ తర్వాత నక్సల్ చూసుకుంటే, ఇక నక్సల్లో నేను కొద్దిగా లెస్ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఎందుకంటే ఈసారి నక్సల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళకి ఒక +20 కలుపుకున్నా కానీ 60 అవుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 90 అవుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 70+ అవుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 100+ అవుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 90+ అవుతుంది. అంటే మీరు పెట్టుకున్న టార్గెట్ బట్టి. సో నేను +20 ఎందుకన్నా అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నక్సల్లో ఇక్కడ ఓబీసీ చూడండి. ఓబీసీ ఏంటంటే ఫస్ట్ పీఈటీ పీఎఫ్టీకి ఏమో 70 పెట్టిండు మొన్న. ఓకేనా. సో సిబిటీ 1 వాళ్ళకి పీఈటీ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మనకి పీఈటీ పీఎఫ్టీకి అయిండు. సో అప్పుడు ఏమనుకున్నారంటే 71, 72 వచ్చిన వాళ్ళు సో జాబ్ వస్తుందా అని చెప్పి చాలామంది అనుకున్నారు. సో నేను అప్పుడు ఏం చెప్పినంటే సో +15 ఉన్న వాళ్ళకి సేఫ్ జోను అని చెప్పేసి నేను చెప్పినాను. +15, సో +16 అని చెప్పినాను. ఖచ్చితంగా చెప్పాలంటే +16 అని చెప్పినాను. బట్ ఏంటంటే అంటే +16 అంటే ఎంత, ఇక్కడ +86కి సేఫ్ జోన్ అని చెప్పినాను. కానీ కట్ ఆఫ్ ఎంత పెట్టిండు ఇప్పుడు 87 పాయింట్ సంథింగ్ పెట్టాను. అంటే 88 పెట్టిండు. నేను చెప్పిన దానికి ఒక 2 మార్కులు ఎక్కువ పెట్టిండు. నేను ఏం చెప్పినప్పుడు అంటే 70 మార్క్స్ వచ్చింది నాకు జాబ్ వస్తుంది అంటే +15, +16 వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్పేసి చెప్పినాను. సో నేను చెప్పినట్టు 86 ఉంది. సో అంటే లీస్ట్ ఏదో ఒక జాబ్ రావడానికి. కానీ కట్ ఆఫ్లో చూసుకుంటే 87 పాయింట్ పెట్టాను. అంటే 1 పాయింట్ సంథింగ్ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. ఓకేనా. సో 1 or 2 మార్క్స్ అటు ఇటు కావచ్చు. సో అందుకే అంటే ఎంత +20 ఎక్స్ట్రా అయింది. ఇక్కడ 70 మార్క్స్ ఇక్కడ ఉంటే దీనికి +20 కలిపి అంటే +18 కలిపి ఎంత పెట్టిండు, 88 పెట్టిండు. సో కాబట్టి నేను దీన్ని బేస్గా చేసుకొని +20 అయితే కొంచెం టార్గెట్ పెట్టుకొని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే కోణంలో ఇక్కడికి రండి. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 1 నక్సల్. సో నక్సల్ తీసేయండి. సో ఆంధ్రప్రదేశ్కి ఈసారి పోస్టులు ఐ థింక్ 900+ ఉన్నట్టున్నాయి. సో తెలంగాణకు వచ్చేసి మనకి 700+ ఉన్నట్టున్నాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, జనరల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 67 పెట్టినప్పుడు ఓబీసీకి వచ్చేసి 86, ఎస్సీకి వచ్చేసి 76, ఎస్టీకి వచ్చేసి 75, యూఆర్కి వచ్చేసి 84. సో వీళ్ళకు మీరే ఆటోమేటిక్గా +20 వేసుకోండి. ఓకేనా. సో ఇది ఒక 90 అనుకోండి. సో మీరు కూడా సో ఇది +20 అంటే 116 అంటే 106+. సో ఇక్కడ 20 అంటే మనకి 96+. సో ఇక్కడ ఒక 20 అంటే 95+. సో ఇక్కడ +20 అంటే 100+. సో ఇక్కడ ఇది నక్సల్కి వచ్చినట్లయితే సో +60+, +98+, సో +70+, సో మనకి 80+. సో ఇక్కడికి వచ్చేసి 98+. అంటే ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే 100+. గుర్తుపెట్టుకోండి. 100కి తక్కువ వస్తే అంటే ఈడబ్ల్యూఎస్ని పక్కన పెట్టండి. సో 100కి తక్కువ వస్తే మ్యాక్సిమం జాబ్ రాదు ఈసారి. 100+ టార్గెట్ పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీరు 120+ టార్గెట్ పెట్టుకున్నారనుకో 100% ఈసారి మీరు బయటకు వెళ్ళిపోతారు జాబ్లో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి జీడీకి పోను కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే సో మనం ఇన్ని రోజులు అన్నాం కదా నార్త్ అని చెప్పేసి. ఎందుకు నార్త్ అన్నామంటే హిందీ అనేటువంటిది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. సో వాళ్ళకు హిందీ ఉండడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ అయిపోయింది. ఇంకా పైగా వాళ్ళకి హిందీ సబ్జెక్టు. ఇప్పుడు మనకి తెలుగు ఉండడం వల్లనే కట్ ఆఫ్ ఇంత అయిపోయింది. సౌత్ వాళ్ళు ఎంతైనా చాలా నాలెడ్జ్ అండి. సౌత్ వాళ్ళు చాలా గ్రేట్ మనము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, హిందీ వాళ్ళకి హిందీలో ఉండడం వల్లనే వాళ్ళకి ఇంత స్కోర్ వచ్చింది. మనకి తెలుగులో అంటే సబ్జెక్టు హిందీలో ఉండడం వల్లనే వాళ్ళకి ఇంత స్కోర్ వచ్చింది. మనకి చూడండి సబ్జెక్ట్స్ తెలుగులో ఉండడం వల్ల సో మనకి ఏంటంటే ఇంత స్కోర్ వచ్చింది. ఒకవేళ సబ్జెక్ట్ మనకి 20 మార్కులను
ఈ 20 మార్కులు కూడా మనకి తెలుగులో ఉంటే ఎట్లుంటే చూడండి, మన నార్త్లను మించిపోతాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సో పోను మనకి కట్ ఆఫ్ అనేటువంటి నార్త్ను మించిపోతుంది ఈ నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సో మ్యాక్సిమం మీరు ఈ నోటిఫికేషన్లో వెళ్ళిపోండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి మనకి సబ్జెక్షన్ కూడా తెలుగులో పెట్టే ఛాన్స్ ఉంది. సో అంటే ఎవరి సబ్జెక్షన్ వాళ్ళకు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం 100% మీరు ఈ నోటిఫికేషన్ వెళ్ళిపోవాలంటే టార్గెట్ మీరు 120 పెట్టుకోండి. టార్గెట్ని 120 పెట్టుకుంటే మీకు కనీసం ఒక 100+ అన్న వచ్చి ఏదో ఒక జాబ్ వచ్చి వెళ్ళిపోతారు. కనీసం 100+ అన్న వచ్చి ఏదో ఒక జాబ్ వచ్చి వెళ్ళిపోతారు. సో కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం మీరు 120+ పెట్టుకుంటేనే సో ఈసారి అయితే బయటపడతారు. అంటే మరి 120 రావాలంటే అట్లా ఏం కాదు, 100+ వచ్చినా పర్లేదు, 100+ వచ్చినా పర్లేదు, జాబ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. మరి 100+ అంటే చెప్పలేమండి. నేను ఒకసారి చెప్తాను చూడండి, మనం ఎట్టింది ఇంతేనా అంటే, సో మొత్తము ఇదంతా డిపెండ్ దేని మీద ఉంటుందంటే క్యాండిడేట్స్ మీద కూడా ఉంటుంది. ఓకేనా. సో క్యాండిడేట్స్ మీద ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద ఉంటుంది. సో ఇప్పుడు 100 అన్నా కదా అని చెప్పేసి 100+ ఉంటుందా? లేదు. సో 90 కూడా ఉండొచ్చు, 80 కూడా ఉండొచ్చు కట్ ఆఫ్. సో కాబట్టి మనం పెట్టుకునేది మాత్రం 100+ అని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఓకేనా. సో ఇంకో కొంతమంది అన్నారు అదేంటంటే, అన్న నాకు 50 మార్కులు 60 మార్కులు 70 మార్కులు ఎగ్జామ్ రాస్తే ఇలానే వస్తున్నాయి, సో నేనేం చేయాలి? సో వీళ్ళ గురించి నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో ఇస్తాను. మీకు ఎవరికైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తే తక్కువ మార్క్స్ వస్తాయి కదా, 50 మార్కులు 60 మార్కులు అని చెప్పేసి, సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. మీరు 50-60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సో ఏ విధంగా మీరు గెట్ ఇన్ అవుతారో నేను నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో ఇస్తాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఫీమేల్స్ కూడా ఇదే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో ఫీమేల్కి మేల్స్కి ఇంచుమించు అందరూ ఒకే విధంగా అయిపోతున్నారు మేడం. మీరు కూడా ఇదే కట్ ఆఫ్ పెట్టుకోండి, మీరు కూడా 100+ టార్గెట్ పెట్టుకొని అయితే ప్రిపేర్ కండి. సో ఈజీగా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి, సో ఇంకా మనకి ఇంత టైం లేదు. ఇంకొక మనకి ఎంత 30 డేస్ ఉంది, అంతే 30 to 35 డేస్ ఉంది అంతే. ఈ 30 డేస్ని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. కరెక్ట్గా మీరు మంచిగా ప్రిపేర్ అయిందనుకో మీకు ఈజీగా ప్లేస్ అవుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ రావట్లేదు అంటున్నారో, సో ఇంగ్లీషు మీకు ఎందుకు రాదు? సో ఇంగ్లీష్ చాలా బేసికల్ గ్రామర్ నేర్చుకోండి, ఈజీగా వస్తుంది. దీని గురించి నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ 50-60 వాళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని రావడము. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ నెగిటివ్ మీద ఇంకా డౌట్ ఉంటుంది. సో నెగిటివ్ మీద ఒక క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అదేవిధంగా ఈ కట్ ఆఫ్ ఏంటంటే, మనం PET-PFకి ఒకవేళ మెయిన్స్కి మీకు మెయిన్స్ కావాలంటే ఆ మెయిన్స్ కూడా కట్ ఆఫ్ ఇస్తాను. ఫీమేల్ కట్ ఆఫ్ గురించి అనాలిసిస్ కూడా చేస్తాను. మీకు ఏ డౌట్ కావాలన్నా కింద ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను. సో ఇదైతే మీరు ఒక అనాలిసిస్ చేయడానికి అయితే నాకైతే కొద్దిగా టైం పట్టింది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మొత్తం PDFని ఓపెన్ చేసి అదంతా చూసేసరికి నాకైతే టైం పట్టింది. సో మీరు నా టైంని మీరు ఇచ్చే ఏంటంటే, మీరు ఇచ్చే నాకు గిఫ్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ చేయడం. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసి కొత్తగా ఎవరైతే బ్యాచ్ ఉన్నారో వాళ్ళు మరికొన్ని తెలుసుకోవడానికి అయితే పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. కట్ ఆఫ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ 2025 ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఈ 1 మంత్లో సో ఖచ్చితంగా నేనైతే మంచి ప్లాన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఈ 1 మంత్లో మంచి క్లాసెస్ చేసుకొని ఈజీగా మనము రివిజన్ చేసుకొని గెట్ ఇన్ కావచ్చు. ఎవరైతే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళో వీళ్ళు ఈజీగా మీకు 100+ ఈజీగా వస్తాయి. సో అది ఎలానో నేను చెప్తాను. సో కొన్ని క్లాసెస్ చేస్తాను. లాస్ట్ టైం అయితే ఏ విధంగానైతే చాలా యూజ్ అయిపోయినాయో మనం చేసిన క్లాసులు ఈసారి కూడా నేను అదేవిధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ 1-2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీష్ మీడియం చేద్దాం. షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసుకుందాం. 1 మంత్ అంటే తక్కువ టైం కాదు, 1 మంత్ అంటే చాలా ఎక్కువ టైమే మనకి. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకొన్ని వీడియోస్ తీసుకొని ముందుకెళ్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా చేయండి. 100% నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.